హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు శనగపిండి వాడకుండా బియ్యపిండితోనే చాలా సింపుల్గా క్రిస్పీగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయే ఈ సన్న కారపూస చేసుకుందాము అండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ప్రొసీజర్ కూడాను చాలా సింపుల్. ఎలానో చేద్దామో చూసేద్దాము. నేను పొడి బియ్యాన్ని మిల్లు పట్టించుకొని 1 కేజీ వరకు పిండి తీసుకున్నానండి. దీంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఈ నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అలానే హెల్త్కి కూడా మంచిది కదా. అలానే 1 స్పూన్ వరకు వాము కూడా వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తము బాగా కలిపేసుకుంటున్నాను. అలానే కలర్ కోసము కొంచెం పసుపు వేసుకుంటున్నానండి. మీకు తెల్లగా కావాలి అనుకుంటే కారపూస ఈ పసుపుని స్కిప్ చేయండి. అలానే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నేను వెన్న అనేది 3 నుంచి 4 స్పూన్లు వేసానండి. ఈ వెన్న వేయడం వల్ల ఈ కారపూస అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా ముద్దలాగా అయ్యేలాగా కలిపేసుకుందాము. మీ దగ్గర వెన్న లేకుంటే బాగా మరిగిన వేడెక్కిన ఆయిల్ని 1 స్పూన్ వేసుకోండి. అలానే కొంచెంగా ఇలా వాటర్ పిండిని అయితే కలిపేసుకుందామండి. పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే జారుగా ఉండకూడదు. చక్రాలకైనా కారపూసకైనా పిండి అనేది కాస్త లూజ్గానే ఇలా సాఫ్ట్గా ఉంటేనే చక్కగా క్రిస్పీగా వస్తాయి అండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు ప్యాన్లో ఆయిల్ వేసేసుకుందామండి. ఈ ఆయిల్ మరీ ఫుల్గా తీసుకోకండి, పొంగిపోతుంది చక్రాలు వేసేటప్పుడు. ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల చక్రాల గిద్దెలు తీసుకొని మనకి కావాల్సిన ప్లేట్స్ అనేవి అరేంజ్ చేసుకుందాము. నేను కారపూస కోసం ఈ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చక్రాల గిద్దెలకి కాస్త ఆయిల్ వేసుకొని పిండిని మరొకసారి కలిపేసుకొని చక్రాల గిద్దెల్లో సరిపడే విధంగా ఇలా పిండిని అయితే రౌండ్గా ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నానండి. ఫుల్ అయితే పెట్టేసుకొని పైన ఉన్న లిడ్ని అయితే ఇలా ఫిక్స్ చేసేసుకుంటున్నానండి. ఇలా లిడ్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ పిండి అనేది లూజ్గా ఇలా వస్తుందా లేదా అనేసి చెక్ చేసుకుందాము. చక్కగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో ఒక చిన్నది వేసేసి పిండిని చెక్ చేసుకుంటున్నాను. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కారపూసనైతే మనకు కావాల్సిన సైజులో ఇలా అయితే ఒత్తేసుకుంటే సరిపోతుంది. కారపూసకంటూ ఒక షేప్ అవసరం లేదు. అవి ముక్కలుగా అయిపోతూనే ఉంటాయి తినేటప్పుడు. ఇలా నిండుగా వేసేసుకున్నామండి కడాయికి. కానీ పిండిని మరీ ఎక్కువగా వేయకండి. పిండి వేయగానే ఇలా కారపూస వత్తగానే ఆయిల్ అనేది పొంగినట్లుగా అయిపోతుంది. అలానే ఇది మరీ డార్క్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోకండి. ఇలా వైట్గా వచ్చిన తర్వాత తీస్తే చల్లారిన తర్వాత చక్కగా క్రిస్పీగా వచ్చేస్తుంది. మరీ డార్క్ కలర్లో ఉంటే మాడిపోయినట్లు ఉంటుంది. ఇలా అన్నీ ఒత్తుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో సింపుల్గా క్రిస్పీగా మన కారపూస రెడీ అయిపోయింది. మీకు ఇంకా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.